భస్మాసురుని మాయ. త్రేతాయుగంలో ఒక రాక్షసుడు, భస్మాసురుడు. అతని కోరికలు అంతులేనివి. అతడు అరణ్యంలో కఠినమైన తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. చివరికి సంవత్సరాల తరబడి అతడు ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ తన శరీరాన్ని అగ్నిజ్వాలల మధ్య కూర్చోబెట్టాడు. ఆ తపస్సు శక్తి అంతటి గొప్పది, అది కైలాసం వరకు చేరింది. శివుడు ధ్యానంలో ఉండగా ఆ జపం విని కళ్ళు తెరిచాడు. శివుడు సహజమైన చిరునవ్వుతో, ఈ రాక్షసుని తపస్సు నిజమేనది. భక్తి ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడ ప్రత్యక్షమవుతాను. ఒక ప్రకాశవంతమైన కాంతిలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. భస్మాసురుడు ఆనందంతో నమస్కరించాడు. శివుడు, భస్మాసురా, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. ఏం కావాలి చెప్పు. భస్మాసురుడు చతురంగా, ప్రభూ, నా చేతిని ఎవరి తలపై ఉంచినా వారు బూడిద కావాలి. శివుడు తన భోళాశంకర స్వభావం వల్ల ఆలోచించకుండానే వరం ఇచ్చేశాడు. ఆకాశం ఒక్కసారిగా గర్జించింది. భస్మాసురుని కళ్లలో అహంకారం మెరుస్తూ కనిపించింది. భస్మాసురుడు గట్టిగా నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు ఈ వరం నిజమా కాదా పరీక్షిద్దాం. ముందుగా నీమీదే. అతడు శివుడివైపు దూసుకెళ్లాడు. శివుడు ఆశ్చర్యపడి వెనక్కి తగ్గాడు. కైలాసం కంపించింది. దేవతలు భయంతో వణికిపోయారు. శివుడు అనుకుంటాడు, అయ్యో, నా భోళత్వం వల్లే ఈ లోకానికి ప్రమాదం వచ్చింది. ఇంతలో దేవతలు విష్ణువును ప్రార్థించారు. ఒక్కసారిగా ఆకాశంలో ఒక దివ్య కాంతి వెలిగింది. విష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆమె అందం చూసి భస్మాసురుడు మైమరచిపోయాడు. మోహిని మధురంగా నవ్వుతూ, ఓ వీరుడా, నీ శక్తి గురించి విన్నాను. కాని నాతో నృత్యం చేయగలవా? భస్మాసురుడు ఆకర్షణలో, నృత్యమా? నేను లోకాల అధిపతి. నీ ప్రతి కదలికను అనుకరిస్తాను. మోహిని నృత్యం ప్రారంభించింది. ఆమె కదలికలు మాయాజాలంలా మెరిశాయి. భస్మాసురుడు మత్తులో ఆమెను అనుకరించాడు. ఆమె చేతులు ఆకాశంవైపు ఎత్తింది. అతడు అలాగే చేశాడు. ఆమె కాళ్ళు భూమిని తాకింది. అతడు అలాగే చేశాడు. చివరికి ఆమె తన చేతిని తలపై ఉంచింది. మోహిని చిరునవ్వుతో, ఇప్పుడు నువ్వూ అలాగే చేయి. భస్మాసురుడు తన చేతిని తలపై ఉంచిన క్షణంలోనే అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. అతడు బూడిదగా మారిపోయాడు. శివుడు ఊపిరి పీల్చుకున్నాడు. దేవతలు సంతోషంతో గర్జించారు. శివుడు, ఇది నా భోళత్వానికి పాఠం. అహంకారం ఎప్పటికీ నిలవదు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మోహిని రూపంలో ఉన్న విష్ణువు చిరునవ్వుతో అదృశ్యమయ్యాడు. ఆకాశం మళ్లీ ప్రశాంతమైంది.